ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వార్తల కోసం ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చినప్పుడు ఆ చీరలు చూస్తే అవి చేనేత చీరలు కాదు, అవి సిరిసిల్లలో తయారు చేసినవి కావు. అవి సూరత్ నుంచి తెచ్చిన చీరలు, పాలిస్టర్ చీరలు. ఈ పాలిస్టర్ చీరలు తెలంగాణ ఆడబిడ్డలు ఎవరు కట్టుకోరు. తెలంగాణ ఆడబిడ్డలు ఒకవేళ కట్టుకుంటే చేనేత చీరలు కట్టుకుంటారు. కానీ పాలిస్టర్ చీరలు ఎవరు కట్టుకుంటారు అంటే సినిమాలలో సిల్క్ స్మిత కట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ ఇక్కడ కట్టేయండి. ఇవాళ అట్లాంటి చీరలను ఇవాళ పాలిస్టర్ చీరల్ని సూరత్ నుంచి తెచ్చి పేదలకు అందించి ఈరోజు సిరిసిల్ల చేనేత కార్మికుల కడుపు కొట్టి కమిషన్లకు కక్కుర్తిపడి మీ పేరు మీద వ్యాపారం చేసి 150 కోట్ల రూపాయల కమిషన్ కొట్టిన నీచమైన చరిత్ర ఈ కేసీఆర్ కుటుంబాన్ని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఆనాడు బతుకమ్మ చీరల పేరు మీద పంచిపెడితే ఈ చీరలను చూడలేక, ఈ చీరలను ఇంటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడక తీసుకెళ్లిన కుటుంబ సభ్యుల ముందర కట్టుకోవడానికి సిగ్గయి రోడ్డు మీద వేసి తగలబెడితే ఆడబిడ్డల మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. నేను అడుగుతున్న కేటీఆర్ ను సిరిసిల్ల నడి గడ్డ మీద నుంచి నీ కమిషన్ల కక్కుర్తిపడి సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇవ్వవలసిన ఆర్డర్ కోటి చీరల్ని సూరత్ లో కమిషన్లకు 150 కోట్లు జూబ్లీహిల్స్ లో నీకు తెచ్చిన సినిమా తారలు కాంట్రాక్ట్ తీసుకొని ఈ చీరలు తెచ్చిస్తే తగలబెడితే ఆడబిడ్డల మీద నువ్వు కేసులు పెట్టినావు కదా, ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇవాళ చీరల కమిషన్ల కోసం కక్కుర్తిపడుడే కాదు, సిరిసిల్ల బిడ్డలు ఇక్కడి నుంచి ఎన్నుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకను ఇప్పటి దగ్గర మా సోదరులు చెప్పారు. ప్రతిరోజు వేల లారీలలో ఇసుకని ప్రాంతం నుంచి తరలిస్తూ 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్న ప్రభుత్వం, సిగ్గులేని కుటుంబం కేటీఆర్ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ నేను అడుగుతున్నా, మీ ఇసుక వ్యాపారం మీ బంధువు సంతకుని కొడుకు సంతోష్ రావు కాదా, ప్రవీణ్ రావు కాదా, రాజేందర్ రావు కాదా, శ్రీనివాస్ రావు కాదా, వీళ్ళందరినీ బంధువులు కాదా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ ను నేను అడుగుతున్నా. ఇవాళ ఖనిజ శాఖ మంత్రి మన హరీష్ రావు నుంచి కేటీఆర్ గుంజుకున్నాడు. ఎందుకు గుంజుకున్నాడా? హరీష్ రావు గారి దగ్గర ఉంటే 100 కోట్ల రూపాయల ఆదాయం అల్లుడికి వస్తే కొడుకు పోయి పంచాయతీ పెడితే అల్లుడి నుంచి గుంజుకొని ఆ శాఖ కొడుకు ఇచ్చాడు. కొడుకు ఇచ్చిన తర్వాత ఆ శాఖ కొడుకు ఇస్తే కమిషన్లని కొడుకే తింటే మరి నా కొడుకు ఏం కావాలని రవీందర్ రావు సదకుడు ఈ పక్కనే ఉంటది ఆయన ఊరు. ఆ రవీందర్ రావు కుదురుపాక మిత్రుడు చెప్తున్నాడు, కుదురుపాక కేసీఆర్ సదకుడు నా కొడుకు ఏంది, మరి నా కొడుకు కథ ఏందంటే ఉన్న వాగులలో మొత్తం కరీంనగర్ జిల్లా కాడికి నీ కొడుకే కొల్లగొట్టమని చెప్పాడు. ఇవాళ సంతోష్ రావు కంపెనీ గోల్డ్ మైన్ మినరల్స్ పేరు మీద ఈ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో వేల లారీలతోని సంవత్సరం మొత్తం 100 కోట్ల రూపాయలు ఇసుక మీద కొల్లగొడుతుంటే ఇవాళ కేసులు పెట్టాల్సింది పోయి శబాష్ సంతకుని కొడుక సంతోషు, నువ్వు బాగా సంపాదించుకున్నావు, నువ్వు ఇక్కడ కాదు నువ్వు ఢిల్లీకి రావాలి నాతో పాటు అని ఆయనకు రాజ్యసభ ఇస్తున్నాడు. ఇవాళ సంతోష్ రావు ఎన్నాడైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? ఉద్యమంలో ఉన్నోళ్ళ టికెట్లు ఆయన ముహూర్తం పెట్టిన మృత్యుంజయ పంతులు గారు ఇక మన దగ్గరనే ఉన్నారు. అక్కడ ఉన్నంతసేపు ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు, ఇంటి మీద రూమ్ ఇచ్చిండు, అన్ని ఇచ్చాడు. అక్కడ తీరిన తర్వాత అయ్యగారును బయటికి పంపించాడు, అల్లుని బయటికి పంపించాడు, అన్నబిడ్డని బయటికి పంపించాడు. అందరు ఇన్నే ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే కేసీఆర్ బాధితుల సంఘం పెట్టుకున్నట్టు అందరినీ చూస్తే మహేందర్ అన్నను, ఉమేష్ను, రమ్య గారిని, పంతులు గారిని నాతో సహా అందరినీ చూస్తే కేసీఆర్ బాధిత సంఘం పెట్టుకున్నట్టుంది సిరిసిల్లలో. మేము అందరం కలిసి ఆయన జెండా మోసింది మేము, టెంట్ వేసింది మేము, ప్రతి రూపాయి ఖర్చు పెట్టింది మేము తెలంగాణ ఉద్యమం కోసం.
ఆయన స్వార్థం, ఆయన కుటుంబ దోపిడీ చూసిన తర్వాతనే ఈ దోపిడీదారులతో కలిసి పనిచేస్తే తెలంగాణ సమాజం మమ్మల్ని క్షమించదని చెప్పి మేమందరం కూడా బయటకు వచ్చినాం. అలాంటిది ఇవాళ ఈ ఇసుక దోపిడీకి పాల్పడ్డ నేరళ్లలో ఏదైతే దళితులను గిరిజారు, మా దళితులతో గిరిజనుల బిడ్డల ప్రాణాలు నువ్వు రక్షిస్తావా? ఇవాళ మా బిడ్డల ప్రాణాలకు ప్రతిఫలంగా నీ కాల పెట్టిన ఒక్క లారీకి 10 లారీలు మేము కొనిస్తాం. ఊరూరా అడుక్కొని చందాలు వేసుకొని నీకు లారీలు కొనిస్తాం. చచ్చిపోయిన బిడ్డల ప్రాణాలు నువ్వు తెచ్చిస్తావా? లేకపోతే దాని బదులుగా నీ కొడుకు ప్రాణం ఇస్తావా అని నేను అడుగుతున్నా. నీ బిడ్డ అయితే బాగుండాలి, నీ బిడ్డ అయితే బంగారు పల్లెంలో భోజనం చేయాలి. దళిత గిరిజనుల బిడ్డలు నీ అవినీతి సొమ్ము కోసం, నీ అక్రమ సంపాదన కోసం నువ్వు నడిపించే లారీల చక్రాల కింద నలిగిపోవాలా అని నేను అడుగుతున్నా. అంటుకపోయిన లారీలతో మా పేదోళ్ళ ప్రాణాలు సమానం కాదా అని నేను అడుగుతున్నా. ఇంకొని రాసుకొని రాపో, ఇంకా నేర్చుకొని రాపో. ఇదా నీ సంస్కృతి, నీ నీతి, నీ జాతి అని నేను అడుగుతున్నా. ఇవాళ పేదోళ్ళు ఆలోచన చేయండి. లేదని తీసుకుపోయి ఆఫీస్కి వేసి నిర్బంధించి తాళాలు వేసి పెట్టి కట్టేసింది. పేపర్లో ఫోటో చూస్తే అయితే నాకు నిజంగా ఇందుకోసమే నా తెలంగాణ తెచ్చుకున్నది. ఇవాళ ఈ కులస్మిత చీరలు ఇస్తామని అంటే గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, గౌన్లో కళ్ళు తీసుకోవాలి. ఇవాళ ఇంకెవరైనా ఉంటే బర్రెలు పెంచుకోవాలి, ముదిరాజులు బెస్ట్ సోదరులు చేపలు పెంచుకోవాలి. ఆయన కొడుకు మాత్రం రాజ్యం వేస్తాడంట. మారుగోళ్ళు చెప్పులు కుట్టించుకోవాలి, ఇంకో పని చేయాలి. ఎవరికి వాళ్ళకి మాత్రం రాజ్యం వెళ్ళి రాజ్యానికి ముఖ్యమంత్రి అవుతాడంట. ఇది ధర్మమా అని నేను అడుగుతున్నా. కేసీఆర్ బిడ్డలు రాజ్యాలు వెళ్ళుకోనికే వీళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. 15 రోజుల టైం ఇస్తున్నా. నేరేళ్ల దళిత బిడ్డలను పరామర్శించకపోతే లాగు ఊడదీసి శిక్షణ చౌరస్తలో వేములవాడకు పోయి దవాఖాన పోలీసుల పహారాల మధ్యలో ఆ దళిత బిడ్డలను పరామర్శించి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కు వైద్య సౌకర్యాన్ని పంపించాడు. అదే కాదు, ఇక్కడ చాలా ఇయ్యను కుదరదు, ఇంకేమన్నా కావాలంటే అభివృద్ధి చేస్తానని ఆయన ఇంత పొడుగు లేఖ రాశారు. ఎట్లయ్యో బిడ్డ నేను వచ్చిన శివరస్తల 10,000 మంది గంటల జమ అయితే నువ్వు సిరిసిల్ల జిల్లా చేయకపోతే దిమ్మెలు గూలాలే, గద్దెలు దిగాలని పిలిపిస్తే అయ్యా కొడుకు ఇద్దరు దిమ్మ తిరిగి ఈ సిరిసిల్లను రాజన్న సిరిసిల్ల జిల్లాగా ప్రకటించారు. మనం అనుకుంటే సాధ్యం కానిది ఏంది లేదు. ఇవాళ ఈ సిరిసిల్ల బాగుపడాలంటే, సిరిసిల్ల బిడ్డల ఆత్మ గౌరవంతో తలెత్తుకోవాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించవలసిన బాధ్యత ఉన్నది. బ్రహ్మాండంగా ఉంది, ఉరువు తొలుగుతుంది. అసలు దేశం అంతా చర్చించుకుంటుంది. ఆయన కలుపుకుంటే సార్ మీకు ఒక మాట చెప్పనాను, చెప్పు పర్వాలేదంట. 2 పెగ్గులు వేస్తే ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో తెలియదు. 2 పెగ్గులు వేస్తే ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో తెలియదు కేసీఆర్కు. థర్డ్ ఫ్రంట్ అవసరమా అని చెప్పాడు ఆ పార్టీకే మిత్రుడు. మీరు చెప్పు ఇప్పుడు కేసీఆర్కి అవసరమా? ఉందా అక్క? ఉందా? ఇవాళ 14 ఏళ్ళు నీళ్లు నిధులు నియామకాలు ఉద్యమాలు అన్నాడు, అయిపోయింది. అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు? వచ్చే ముందర పేదలకు డబ్బులు మొత్తం దేశాన్ని సక్కదిద్దుతాడు. ఒకవేళ ఏదైనా జరిగిందనుకో మళ్ళీ ఏమంటాడు తెలుసా? అసలు మనుషుల మీద దేవుడు పెత్తనమేంద్రపై నన్ను దేవుని ఇక వీటన్నిటికంటే చక్కగా కేసీఆర్ దేవుని దగ్గరికి పంపించింది మేలు. ఇన్ని రోజులు ఏం చెప్పిండు? తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయన్నారు. 100 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ కుల వృత్తులు సోనియమ్మ, మా ప్రభాకర్ అన్న పొన్నమలకు దండం పెట్టాలి. పాపంలో ఆయనది కూడా బాగా ఉంది. తెలంగాణ రాకపోతుండే పోయి గారి కాళ్ళు పట్టుకొని బోర్ల పక్కల పట్టుకొని సుష్మా స్వరాజ్ గారిని కాళ్ళు పట్టుకొని మా తల్లి లాంటి దాన్ని తెలంగాణ అడ్డం పెట్టకు, బిల్లు పాస్ కానీ అని బార్లో వండుకొని బొర్లు దండం పెట్టినట్టు ఆమె సుష్మా స్వరాజ్ కాళ్ళ దండం పెట్టింది బిల్లు పాస్ కానికే. ఆయన పుణ్యమా అని అద్వాని గారు లాంటి వాళ్ళని పోయి గడవ పట్టుకొని అడుక్కున్నారు. చాలా మంది దిక్కుమాలినోడు, తాగిపోతాడు, తిరుగుపోతాడు ఇవాళ తెలంగాణని ఇంత దోసుకుంటుంటే చూస్తూ ఊరుకుందామా అని నేను అడుగుతున్నా. నవాబులకు రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధ
కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ దండు కట్టింది. ఇవాళ ఈ దండే సిరిసిల్లకు వచ్చింది మీ దగ్గర. ఊరికి పోకండి, ఊరికి పోయిన తర్వాత ఆలోచన చేయండి. పిల్లలు ఉంటే పిల్లల్ని, భార్య బిడ్డల్ని పిలుచుకోండి. ఈ టీవీ మా టీవీ చూసేది కాసేపు ఆపుండ్రి. అన్నం తిన్న తర్వాత చల్లగా ఆలోచన చేయరు. వచ్చిన తెలంగాణలో మన బతుకులు ఎట్లున్నాయి వాళ్ళ మీరు ఏమైనా అనుకున్నారు కదా. ఇంకోటికి నీ జేబులు కొట్టేటోళ్ళు, చైన్లు కొట్టేటోళ్ళు తేజీలు కాదు, పోలీస్ స్టేషన్లో ఫోటోలు ఉండాలి కాదు, రోజు పత్రికలలో ఫోటోలు వేపించుకుని కలవకుంటూ దొంగలు ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందా ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగిరిందంటే ఖచ్చితంగా ప్రగతి భవన్ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను బాధ్యత చైతన్యులైన సిరిసిల్ల ప్రజల మీద ఉన్నది. చూపల్లి కృష్ణారావు, కుక్కట్పల్లి కృష్ణారావు, దివాకర్ రావు, చంద్రరావు, హరీష్ రావు, తారక రామారావు, చెన్నంనేని రమేష్ రావు, ఇంతమంది రావులు ఉన్నారు. మనకి ఏం రావు, ఇల్లు రాదు, పెన్షన్ రావు, ఏమి రావు. ఇంతమంది రావులైనా మన బతుకులు బాగుపడతాయా? కొత్త తెలంగాణ తెచ్చిరా. ఒక్కడు మేము 10,000 మందితో మీకు పెట్టుకుంటే 10 మంది వచ్చి ఒకసారి రాయిస్తే 1000 సార్లు చూపిస్తుంది. పదే 1000 సార్లు కొట్టినట్టు అట్లా చేసి మా కొంప ముంచుతుంది. ఇప్పుడు మేము ఇంత కొట్లాడుతుంటే నిన్న నిర్మల్లో 30-40 వేల మంది మీటింగ్ 3 అక్షరాలు కూడా రాయాలి. ఆ దిక్కుమాల కేసీఆర్ ఆ పైరవి భవన్లో ప్రభుత్వం సొమ్ముతోని అట్టించి ఫోటోలు అట్టించి పేపర్ మీద వర్షంలో మా వాళ్ళే, మా బిడ్డలే, వాళ్ళకు కూడా దుఃఖం ఉంది, ఆవేదన ఉంది. ఎందుకంటే వాళ్ళని కూడా మోసం చేసిండు. డాక్టర్కే రోగం వచ్చినట్టు వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, ఫ్లాట్ ఇస్తాడు. పాత్రికేయ మిత్రులను కూడా నిండా ముంచుడు కుళ్ళు కొట్టిండు. ఇవాళ వాళ్ళే ఎవరికి చెప్పుకోవాలో తెలియక డాక్టర్ రోగం వస్తే ఎవరి దగ్గరికి పోతుంది, పుచ్చుకుంటే ఆయనే సూది పుచ్చుకోవాలి, లేకపోతే ఇంట్లో దుప్పటి కప్పుకొని పండుకోవాలి. ఇవాళ పాత్రికేయ మిత్రుల పరిస్థితి కూడా గట్ల అయిపోయింది. అందరి సమస్యలు రాసుకోవాలి, వాళ్ళకే సమస్య వచ్చింది. ఏం చేయాలో వాళ్ళకి తెలుసుకోలేదు. దయచేసి మీ యజమానులతో కొట్లాడని చెప్పండి. ఇన్ని వేల మందితో ఇన్ని కష్టాలు, ఇన్ని గంటల కొద్ది, ఇన్ని ఎండలకు మేము ఇంతమంది ఉపన్యాసాలు ఇచ్చినాం. ఓపిక ఇన్ని గంటలు కూర్చుంటే కదా ప్రజలు అర్మాలకు అన్ని వేల మందితోని కథం దొక్కితే గిట్ట అన్యాయం ఉంటుందా? ఇప్పుడు చదువుకున్నోడు ఉద్యోగం రాక ఉద్యోగం వస్తుంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటే మా ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పోయి రాత్రి 3 గంటల వరకు ధర్నా చేసిండు, దీక్ష చేసిండు, ఫోటోలు తీసి అందరు ప్రెస్లోకి టీవీలోకి పంపించి ఒక్క లైన్ కూడా రాలేదా? ఒక వికలాంగుడు పీసీ చదువుకున్నాడు సోషల్ మీడియాలో చూసుకుందాం, పొద్దుగాల పేపర్ కూడా కొనకుండా అని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు అట్లాంటి పని చేయకండి అని తెలియజేస్తూ ఇంత ఓపిక ఉన్న విన్న మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.